ఈ రూట్లో నుంచి ఆ విలేజ్ ఏదైతే ఉందో సిహెచ్ అగ్రహారం ఆ విలేజ్లోకి వెళ్ళిపోవచ్చు అని చెప్తా ఉన్నారు. ఇక్కడ ఇంత దూరం ఆ ఫెన్సింగ్లో నుంచి ఇదంతా ఒక డ్రామా లాగా కొడతా ఉన్నది మొత్తం మీద ఒకసారి చూస్తే ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ పిల్లలు వచ్చే సిచ్యువేషన్ అయితే కనిపించట్లేదు. ఇక్కడ పుట్టలు చాలా డేంజర్గా ఉన్నాయి. ఒకసారి మీరు చూసే ప్రయత్నం చేయండి. ఇక్కడ ఈ గుట్టలు ఏవైతే ఉన్నాయి, ఈ గుట్టలలో కొంతమంది యూత్ ఎవరైతే యూత్ ఉంటారో ఆ యూత్ ఇక్కడ వచ్చి గంజాయి కూడా తీసుకుంటారని చెప్తా ఉన్నారు. అంటే మరి ఈ గుట్టకే మన గంజాయి పండిస్తారా ఈ దారిలో నుంచి? ఎందుకంటే ఇక్కడ సీసీ కెమెరాస్ లేవు కాబట్టి, అంటే ముందే రెక్కి నిర్వహించి ఎక్కడెక్కడ సీసీ కెమెరాస్ ఉన్నాయి ఎక్కడెక్కడ లేవు అనే విధంగా ప్లాన్ చేసి ఇట్లా ఇక్కడ నుంచి అమ్మాయిని తీసుకెళ్లారా ఏంటనే అనుమానాలు వస్తా ఉన్నాయి. సౌండ్లు కూడా ఈ టైంలో ఇప్పుడు ఎంత అవుతుంది, మధ్యాహ్నం 11 ప్రాంతంలో ఏ విధమైన సప్పుడు వస్తుంది మీరు చూసే ప్రయత్నం చేయండి ఒకసారి. ఊరు ఇంకా చాలా దూరం ఉన్నట్టుంది, ఎందుకంటే ఈ ఫామ్ ఆయిల్ తోటనే ఉంది కాబట్టి ఇది మనం అనుకున్నంత దగ్గర ఏం లేదు. ఇవంతా ఈ గుట్టలు కొంతమంది ఏం సౌండ్ అది? డిపార్ట్మెంట్ స్టైల్లో ఎంక్వైరీ నడుస్తుందన్న విషయం వాస్తవం. మరి ఇన్ కేజ్ వీళ్ళకి సంబంధించిన ఇది చేసిర్రంటే మాత్రం పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. ప్లానింగ్ తో చేసినట్టుగా అనిపిస్తా ఉన్నది. అంటే మేము ఏ తప్పు చేయలేదన్నట్టుగా కొంతమంది యాక్టింగ్ చేస్తున్నట్టు కూడా కొన్ని అనుమానాలు వస్తూ ఉన్నాయి. నేనేమంటా ఉన్నానంటే ఇంట్లో దొంగన బయట వాళ్ళ దోస్తుల దొంగల అనేది ఒక మేజర్ కన్ఫ్యూజన్ అనేది ఇక్కడ చాలా క్లారిటీగా అర్థం అవుతా ఉంది. ఈ రూట్ కనిపిస్తూ ఉన్నది కదా, సిహెచ్ అగ్రహారం విలేజ్లోకి వెళ్తుందని చెప్తా ఉన్నారు. ఒకసారి మీకు ముందు దాకా చూపించే ప్రయత్నం చేస్తే ఇక్కడ, ఎందుకంటే ఈ రూట్లో నుంచి ఇక్కడ ఏదైతే పక్క విలేజ్ ఏదైతే ఉందో ఈ సిహెచ్ అగ్రహారం ఈ విలేజ్లోకి వెళ్ళే దారి అని చెప్తా ఉన్నారు. ఈ పికిల్స్ కోసం వచ్చే వాళ్ళు కూడా ఈ దారిలో నుంచి వస్తూ ఉంటారు. కాబట్టి ఇప్పుడు ఏదైతే అక్కడ పిల్లోస్ పెట్టి ఏదైతే అక్కడ మాంసం పెట్టి ఏదైనా వస్తాయేమో జంతువులని ట్రై చేశారో ఈ రూట్లో నుంచి ఆ విలేజ్ ఏదైతే ఉందో సిహెచ్ అగ్రహారం ఆ విలేజ్లోకి వెళ్ళిపోవచ్చు అని చెప్తా ఉన్నారు. ఈయనగా బండ్లు కూడా వెళ్తాయి, కారు వెళ్ళే సిచ్యువేషన్ లేదు కాబట్టి పక్కనే విలేజ్, గుట్ట పక్కనే విలేజ్ కాబట్టి ఒకసారి ఇది చూపించే ప్రయత్నం కూడా చేద్దామని చూస్తాను. ఏదేమైనా ఇక్కడ ఇంత దూరం ఆ ఫెన్సింగ్లో నుంచి ఇదంతా ఒక డ్రామా లాగా కొడతా ఉన్నది మొత్తం మీద ఒకసారి చూస్తే ఇక్కడ. ఇది చాలా, ఎందుకంటే ఇక్కడ పిల్లలు వచ్చే సిచ్యువేషన్ అయితే కనిపించట్లేదు. ఇక్కడ పుట్టలు ఇవి చాలా డేంజర్గా ఉన్నాయి. ఒకసారి మీరు చూసే ప్రయత్నం చేయండి. ఇక్కడ పుట్టలు అవి, ఎందుకంటే ఇది పెద్ద డేంజరస్ గుట్ట ఇది. ఇక్కడ చాలామంది ఈ పికిల్స్ ఏవైతే ఉంటాయో కొంతమంది ఇక్కడ ఉండేవాళ్ళు కూడా, అంటే ఈ అడవిలోకి చాలామంది రారు కాబట్టి ఈ ప్రాంతానికి కొంతమంది గంజాయి కొట్టే వాళ్ళు కూడా వస్తారని చెప్తా ఉన్నారు. డ్రగ్స్ గంజాయి వాళ్ళు కూడా ఈ చెట్లలోకి వచ్చి ఇక్కడ కూర్చొని ఒకసారి ఈ గుట్ట చూపి ఇది చాలా డేంజర్గా ఎట్లా ఉందో ఒకసారి చూడండి. ఎందుకంటే ఆ పుట్టలు కానీ ఇక్కడ పెద్ద పాములు ఉండే విధంగా ఉంది. ఇక్కడ ఒకసారి మనం చూస్తే కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేయండి. ఇది ఎందుకంటే ఫామ్ ఆయిల్ తోట మీరు మనం ఒకసారి చూస్తే ఈ ఫామ్ ఆయిల్ తోట ఇక్కడ దాకా ఉంది. యాక్చువల్గా మనం నిన్న వచ్చింది ఒక వేరే దిక్కే కాబట్టి ఇది ఒకసారి చూడండి. ఇక్కడ ఇది చాలా డేంజర్ అయిన ప్లేస్. ఎందుకంటే ఇక్కడ ఆ పుట్టలు కానీ అవి కానీ, ఇక్కడ ఆ చిన్న పాప వచ్చింది అంటే మాత్రం కొంచెం నమ్మశక్యంగా లేదు. అంటే ఇది చాలా మట్టుకు అనుమానాలు వేరే విధంగా వెళ్తూ ఉన్నాయి కాబట్టి దీని ఇంకా చెప్పట్లేదు. ఏంది మీరు ఏ కేసు టేకప్ చేసినా తొందరగా అయిపోతుంది కదా అంటే కొన్ని ఏం చెప్తా ఉన్నానంటే మన పక్కనున్నే మనం నమ్మడానికి లేదు. యాక్చువల్లీ ఒకసారి ఇక్కడ చూసే ప్రయత్నం చేయండి. ఇది మొత్తం అక్కడ పుట్టలు చూపించండి ఒకసారి. మొత్తం పాము పుట్టలు, చాలా దారుణంగా ఉంది ఈ ప్లేస్. ఇక్కడ ఒక్కరు వచ్చి ఉండేంత లేదు. ఓకే, ఇవన్నీ తోట ఇదంతా వేసుకొని ఇవి కట్ చేసుకొని వెళ్ళిపోయేటట్టు ఉన్నారు. ఈ పనస తోట, ఇది పనస పండ్లు ఇవి రోడ్డు మీద అమ్ముతారు ఇవే కదా. ఓకే, ఇక్కడ ఏంటంటే పురుగులు పాములు కూడా ఇక్కడ ఎందుకంటే నివసిస్తూ ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ ఈ పండ్లు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ తినడానికి కోతులు లేదంటే ఇంకా క్రూర జంతువులు. ఒకసారి మనం చూస్తే ఇక్కడ తోట చాలా పక్కనే ఉంది కాబట్టి ఈ ప్రదేశంలో నుంచే ఆ అగ్రహారం అనే విలేజ్లోకి వెళ్ళే దారి ఇక్కడ నుంచి బండి కూడా వస్తుందని చెప్తా ఉన్నారు. కాబట్టి ఒక్కసారి ఇవన్నీ చూసే ప్రయత్నం చేయండి. ఇవి చాలా దారుణంగా, ఎందుకంటే పెద్దవాళ్ళకు మనకే భయం వేస్తూ ఉంది ఇవన్నీ చూస్తూ ఉంటాయి. ఇక్కడ ఈ మామిడి చెట్లు, ఈ గుట్టలు ఏవైతే ఉన్నాయో ఈ గుట్టలలో కొంతమంది యూత్ ఎవరైతే యూత్ ఉంటారో ఆ యూత్ ఇక్కడ వచ్చి గంజాయి కూడా తీసుకుంటారని చెప్తా ఉన్నారు. అంటే మరి ఈ గుట్టకే మన గంజాయి పండిస్తారా ఏంటి అసలు ఎవరు చెప్పలేదు. అంటే మేబీ 100 డౌట్లు వస్తూ ఉన్నాయి. ఇప్పటి వరకు డిపార్ట్మెంట్కి ఏ విధమైన క్లూ అనేది ఇప్పటి వరకు దొరకలేదు. ఇది కనిపిస్తూ ఉంది కదా, ఒకసారి ఈ రూట్ చూపించే ప్రయత్నం చేయి. ఇదే రూట్లో సిహెచ్ అగ్రహారానికి వెళ్ళిపోవచ్చు. ఒకసారి మనం చూసుకుంటే ఇది మొత్తం ఒకసారి మీకు ఇంకొంచెం ముందుకెళ్ళి కూడా చూపించే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే
ఈ దారిలో నుంచి, ఎందుకంటే ఇక్కడ సీసీ కెమెరాస్ లేవు కాబట్టి అమ్మాయిని ఈ వెనుక నుంచి అంటే ముందే రెక్కి నిర్వహించి ఎక్కడెక్కడ సీసీ కెమెరాస్ ఉన్నాయి ఎక్కడెక్కడ లేవు అనే విధంగా ప్లాన్ చేసి ఇట్లా ఇక్కడ నుంచి అమ్మాయిని తీసుకెళ్లారా ఏంటనే అనుమానాలు వస్తూ ఉన్నాయి. అంటే ఇక్కడ ఎవరిని నమ్మడానికి లేదు. అంటే ఒక విధంగా ఇద్దరు ఆడపిల్లలు కాబట్టి మరి ఏమన్నా వేరే ప్లానింగ్ ఏమైనా వేసారా, లేదంటే శత్రువులు ఎవరన్నా? ఎందుకంటే వాళ్ళ ఫాదర్ ఎవరైతే జ్ఞానేశ్వరి ఫాదర్ ఉన్నారో గణేష్, వాళ్ళ ఫాదర్కి కొంచెం శత్రుత్వాలు ఉన్నాయన్న విషయాలు కొంతమంది చెప్తా ఉన్నారు. అంటే శత్రువులు ఉన్నారనే విషయాలు కూడా కొంతమంది చెప్తా ఉన్నారు. కాబట్టి ఒకసారి చూడండి, ఈ ప్రదేశంలో సీసీ ఫుటేజ్ ఉండదు, ఇదంతా అడవి ప్రాంతం కాబట్టి ఇది చాలా దారుణమైన అడవి. ఇక్కడ క్రూర జంతువులు కూడా ఉంటాయనే విషయాలు చెప్తా ఉన్నారు. ఒకసారి మీరు కూడా చూసే ప్రయత్నం ఇక్కడ, ఎందుకంటే కోతులు అవి కూడా చాలా వచ్చేటట్టున్నాయి. మామిడి పండ్లు ఇవన్నీ కూడా కింద చూస్తే చాలా దారుణంగా పడి ఉన్నాయి. అంటే ఇక్కడ మీరు ఒకసారి సౌండ్లు కూడా ఈ టైంలో ఇప్పుడు ఎంత అవుతుంది, మధ్యాహ్నం 10-11 ప్రాంతంలో ఏ విధమైన సప్పుడు వస్తుంది మీరు చూసే ప్రయత్నం చేయండి ఒకసారి. ఎందుకంటే ఈ దారెంబడికి ఇట్లా పాపను తీసుకెళ్లారా ఏంటి అనేది కూడా కొంచెం అనుమానం వస్తూ ఉన్నది. మరి ఇంకొంచెం ముందుకు చూపిస్తూ ఉంటాయి, ఎందుకంటే ఇక్కడ సీసీ ఫుటేజ్ ఉండదు కాబట్టి ప్రీ ప్లాన్గా ఏమైనా ప్లాన్ చేసిర్రా ఏంటి అనేది చాలా అనుమానాలు వస్తూ ఉన్నాయి. మీరు ఈ అడవి చూసినా ఇక్కడ ఉన్న ప్రదేశం చూసినా చాలా దారుణంగా చాలా ఘోరంగా కనిపిస్తూ ఉన్నది. మరి ఇక్కడ నుంచి ఏమైనా ఎస్కేప్ చేసిర్రా? ఎందుకంటే పాపని ఇక్కడ నుంచి తీసుకెళ్లాల్సినంత అవసరం ఉంది. ఇప్పటివరకు పాప ఆజుకి ఎందుకు దొరకట్లేదు? ఒక్కసారి మనం చూసుకున్నట్టయితే ఊరు ఇంకా చాలా దూరం ఉన్నట్టుంది. ఎందుకంటే ఈ ఫామ్ ఆయిల్ తోటనే ఉంది కాబట్టి ఇది మనం అనుకున్నంత దగ్గరేం లేదు. ఇవంతా ఈ గుట్టలు కొంతమంది ఏం సౌండ్ అది? సౌండ్లు చాలా భయంకరంగా వస్తూ ఉన్నది. గా పాప ఇంత దూరం రావాలంటే చాలా కష్టమైన పరిస్థితి. ఏదేమైనా ఇప్పటివరకు జ్ఞానేశ్వరి ఆజీకు అనేది దొరకలేదు. బాయిలో గీలో అనేది అస్సలు నమ్మకండి. కాబట్టి ఈ ప్లేస్ ఏదైతే ఉందో ఈ ప్లేస్ నుంచే సిహెచ్ అగ్రహారం ఇంకా ముందుకెళ్తే ఊరు ఉంటుంది అనుకుంటా. సౌండ్లు వస్తూ ఉన్నాయి, చాలా దగ్గర ప్రాంతమే. కాబట్టి మనం ఇంకో కొంచెం అంటే ఇంకొక 2-3 రోజుల్లో పాప జాడ దొరికే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయని కొంతమంది చెప్తా ఉన్నారు. అంటే ఏ విధంగా ఏంటనేది అంటే వాళ్ళ స్టైల్లో పోలీస్ డిపార్ట్మెంట్ స్టైల్లో ఎంక్వైరీ నడుస్తుందన్న విషయం వాస్తవం. మరి ఇన్ కేజ్ వీళ్ళకి సంబంధించిన వాళ్ళే ఇది చేసిర్రంటే మాత్రం పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. చాలా డిఫరెంట్గా ఆలోచించి, అంటే ఇది ఇక వేరేలాగా ఉంటుంది, వేరే లెవెల్లో ఉంటుంది. కాకపోతే అందరూ ఆలోచించేది ఏంటంటే పాప దొరికిందా, పాప ఆజుకి దొరికిందా ఏమందని ఆసక్తిగా చూస్తూ ఉన్నారు చాలామంది. మనం కూడా ఏమన్నా ఆజుకి దొరుకుతుందేమో అని ఇక్కడే ఏదైతే తుని ప్రాంతంలోనే ఉండడం జరుగుతుంది దగ్గర ఒక 3-4 డేస్ నుంచి. ఇక్కడ మొత్తం మీద ఇంటెన్షన్ ఈజ్ పాప దొరకాలి సేఫ్గా. పాపకైతే ఏం అవ్వలేదని చెప్తా ఉన్నారు. పాపకి ఏం అవ్వలేదు, కాకపోతే ఏం జరిగిందనేది ఒక కన్ఫ్యూజన్ ఉంది. ఎవరైతే జ్ఞానేశ్వరి పాప ఉన్నదో పాపకి ఏం అవ్వలేదు, ఎవరు ఎలాంటి హాని జరగలేదనేది ఒక ఇంటెన్షన్ ఇక్కడ కనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే ఇక్కడున్న బృందాలు మొత్తం స్టిల్నో గాలిస్తూ ఉంటే ఎలాంటి ఆనవాళ్ళు దొరకలేదు కాబట్టి ఇది మొత్తం మీద ఒక డిఫరెంట్ యాంగిల్లో డిఫరెంట్ ప్లానింగ్తో చేసినట్టు కనిపిస్తూ ఉన్నది. అంటే మేము ఏ తప్పు చేయలేదన్నట్టుగా కొంతమంది యాక్టింగ్ చేస్తున్నట్టు కూడా కొన్ని అనుమానాలు వస్తూ ఉన్నాయి. కాబట్టి చట్టం ఎవరికి చుట్టం కాదు కాబట్టి ఈరోజు కాకపోయినా రేపు కాకపోయినా ఎల్లుండి జ్ఞానేశ్వరి విషయంలో ఎవరు ఉన్నారనే విషయాలు 100కి 200% బయటపడే చాయిస్ ఉంది. బయట పెడతామనే చెప్తా ఉన్నారు. చాలా సీరియస్గా ఉన్నారు ఎవరైతే డీసీపీ కావచ్చు, ఏసీపీ, సిఏలు, కానిస్టేబుల్. ఎందుకంటే డే నైట్ కష్టపడతా ఉన్నారు కాబట్టి ఈ విషయంలో, ఎందుకంటే కొంతమంది చెప్పినట్టుగా బయట వాళ్ళు లేరు, వాళ్ళ ఇంట్లో కొంతమంది పేర్లు చెప్పండి, పాప ఎక్కడుందో చెప్తామన్న వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఎట్లా నమ్ముతారా మీరంటే నేనేమంటా ఉన్నానంటే ఇంట్లో దొంగన బయట వాళ్ళ దోస్తుల దొంగల అనేది ఒక మేజర్ కన్ఫ్యూజన్ అనేది ఇక్కడ చాలా క్లారిటీగా అర్థమవుతూ ఉంది జ్ఞానేశ్వరి విషయంలో. ఇంకోటి ఏంటంటే గాల్లో మేడలు కట్టినట్టుగా కొంతమంది మాటలు కూడా కొన్ని వినిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ జ్ఞానేశ్వరికి మాత్రం ఎలాంటి హాని జరగలేదు, అమ్మాయికి ఏమవ్వలే, సేఫ్ సైడ్లో ఉందని చెప్తా ఉన్నారు. కాకపోతే ఇక్కడ కొంచెం ఏంటంటే ఇక్కడ జరిగే హడావిడికి మనం తీసుకెళ్ళి అప్పచెప్తే ఏమైనా ప్రాబ్లం అవుతుందేమో అన్న ఆలోచనలో కూడా ఉన్నారనే కోణాలలో కూడా ఎంక్వైరీ అనేది నడుస్తూ ఉన్నది. అంటే ఇక్కడ చాలామంది క్రౌడ్ ఉంటున్నారు కాబట్టి పాపని ఇక్కడ తెచ్చి ఈ అడవిలో వీళ్ళు ఉండేది ఫామ్ ఆయిల్ తోటలో కాబట్టి ఇక్కడ వదిలేసే చాయిస్ లేదు. కాబట్టి వేరే స్టైల్లో ఏమన్నా ఇంకో స్టైల్లో ఎంక్వైరీ నడుస్తుందనే అనుమానాలు అయితే వస్తూ ఉన్నాయి. మొత్తం మీద పాప మాత్రం ఎక్కడికి పోలేదు, పాపకి ఎలాంటి హానిగా అయితే జరగలేదనేది చెప్పకనే చెప్తా ఉన్నారు. ఎలాంటి హాని జరగొద్దని ఆ దేవుని కోరుకుందాం. ఎందుకంటే ఇంకా తీసుకెళ్ళింది ఎవరు అంటే ఆడపిల్లల్ని ఒకానొక టైంలో మనం చూసినాం.
ఆడపిల్లల్ని అమ్ముకున్న వాళ్ళు ఉన్నారు, అంటే ఆడపిల్లలు కదా అని. అంటే అట్లేమైనా జరుగుతుందా ఒకసారి ఆలోచించండి. మరి ఎవరు ఇంట్లో ఫాదర్ అయితే కన్నోళ్ళు ఎవరు అట్లా చేయరు కదా, మరి ఇంకెవరు? వీళ్ళ కొంతమంది అంటూ ఉన్నారు, ఒక కామెంట్ వచ్చింది మనకి, వీళ్ళ చుట్టాలల్లో వాళ్ళ పేర్లు చెప్తే మేము చెప్పగలుగుతాము, వీళ్ళ చుట్టాలలోనే ఉన్నారు, వీళ్ళ చుట్టాల దగ్గరే పాప ఉందని చెప్తా ఉన్నారు. అంటే ఎవరు అమ్ముకున్నారు వీళ్ళ ఇంట్లో? మరి వీళ్ళ ఇంట్లోనే అమ్ముకున్నారు అనుకోవచ్చా, లేదంటే బయట వాళ్ళతో మాట్లాడి ఇంకేమైనా జరిగింది అనుకోవచ్చా, ఎవరైనా పిల్లలు లేని వాళ్ళు చదువుకోవడానికి తీసుకెళ్ళారు అనుకోవచ్చా? మరి ఇంత 2 రాష్ట్రాలుగా చాలా పెద్దగా జరుగుతూ ఉంది ఈ జ్ఞానేశ్వర్ ఇష్యూ, చాలా కాంట్రవర్షియల్గా నడుస్తూ ఉన్నది. కాబట్టి మరి మనం తీసుకెళ్ళి ఇస్తే మళ్ళీ మన మీద ఏమైనా కేసులు అయితే ఏమైనా భయపడుతున్నారు అనుకోవచ్చా? మొత్తం మీద ఈ కోణంలో అయితే జరుగుతూ ఉన్నది. ఎవరన్నా తీసుకెళ్ళిన వాళ్ళు ఉంటే ఇక్కడ ఆల్రెడీ మీడియా వాళ్ళు అందరు ఉంటున్నారు కాబట్టి తెచ్చిచ్చే సిచ్యువేషన్లో లేరని కూడా అనుకోవచ్చు అని కూడా అనుమానాలు వస్తున్నాయి. కానీ జ్ఞానేశ్వర్కి అయితే ఏం అవ్వలేదన్న అంశం అనేది ఇక్కడ అర్థమవుతూ ఉంది కాబట్టి ఏం కావద్దనే కోరుతా ఉన్నాం. చూద్దాం, ఇంకొక 2-3 రోజులల్లో ఈ అంశం అనేది బయటకు వస్తారనే ఒక ఆలోచన ధోరణికి వచ్చినట్టు అనిపిస్తూ ఉన్నది. ఓకే, చూసే ప్రయత్నం చేస్తాం. ఇంకా కొన్ని విషయాలు కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాం. ఈ కొండపైకి మొత్తం ఎక్కుదామని చూస్తూ ఉన్నాం. పైకి ఒకసారి పైన ఏ విధంగా ఉంది, ఎట్లా ఉంది అనేది కూడా మనం కూడా చూసే ప్రయత్నం చేయాలి. కాబట్టి అంతకన్నా ముందు కూడా మనం ఒక సగం ఎక్కి దిగే ప్రయత్నం చేసినాం కాబట్టి ఇంకా కొంచెం మీకు బ్రీఫ్గా చూపించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నది ఈ 96 టీవీ. ఎందుకు ఈ విషయం మీద ఇంత వేరే అంశాలు లేవా అని కొంతమంది అనుకుంటారు. ఇది ఒక చిన్న పాపకు సంబంధించిన అంశం కాబట్టి దీన్ని బ్యాక్ టు బ్యాక్ జనాలకు వాస్తవాలు ఏంటో చూపించాలి కాబట్టి దీన్ని బ్యాక్ టు బ్యాక్ చూపించాల్సిన పరిస్థితి వస్తూ ఉన్నది. లేకపోతే చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఎందుకంటే ఎక్కడనో హైదరాబాద్ తెలంగాణ నుంచి ఆంధ్ర ఇంత దూరం 500-600 కిలోమీటర్లు వచ్చి ఈ 96 టీవీ ఇక్కడ ఇంత ఫోకస్ చేస్తూ ఉన్నదంటే మీరు అర్థం చేసుకోవాలి. ప్రాబ్లం అనేది ఎక్కడ మేజర్గా ఉంటే అక్కడ మనం 100%గా మనం ఉంటాం కాబట్టి మిగతా ఛానల్స్ కూడా చేస్తూ ఉన్నారు కాబట్టి 100%గా జ్ఞానేశ్వర్కి ఏం జరగలేదనేది మేజర్ ఇష్యూ. మిగతా ఏం చెప్పబోతున్నా అన్న విషయాలు కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. చూస్తూనే ఉండండి ఈ 96 టీవీ. రైట్, థ్యాంక్ యూ సో మచ్.